పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న హరిహర వీరమల్లు మూవీ కోసం ఫ్యాన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్నారు. పవన్ నుంచి వస్తున్న తొలి పాన్ ఇండియా మూవీ ఇది. అంతేకాదు పవన్ నటిస్తున్న తొలి పీరియాడిక్ చిత్రం కూడా ఇదే. దీంతో ఈ సినిమా ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని ఈగర్గా వెయిట్ చేస్తున్నారు ఫ్యాన్స్. అయితే ఈ నెల 28న ఈ మూవీని విడుదల చేస్తారని ముందుగా అనుకున్నా ఇంకా లేట్ అయ్యే అవకాశం కనిపిస్తోంది. హరిహర వీరమల్లును మే 9న విడుదల చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. షూటింగ్ ఇంకా పూర్తి కాకపోవడంతో కొత్త విడుదల తేదీని మేకర్స్ లాక్ చేసినట్టు తెలుస్తోంది. పవన్ కళ్యాణ్ ప్రస్తుతం అసెంబ్లీ సెషన్లతో బిజీగా ఉండడంతో చివరి షెడ్యూల్ వాయిదా పడింది. ఇక ఈ చిత్రం షూటింగ్ ఇంకా 20 రోజులు మిగిలి ఉంది. దర్శకుడు క్రిష్ ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకోవడంతో మిగిలిన పార్ట్ను ఏఎం జ్యోతికృష్ణ పూర్తి చేస్తున్నారు. పవర్ స్టార్ ఓ 5-6 రోజుల డేట్స్ ఇస్తే మొత్తం పూర్తయిపోతుందట. గత కొన్నేళ్లుగా వాయిదా పడుతూ వస్తున్న ఈ చిత్రం ఎట్టకేలకు ఫైనల్గా రిలీజ్ డేట్ను అందుకున్నట్టు కనిపిస్తోంది. మే 9 అంటే సమ్మర్ హాలిడే సీజన్ కావడంతో సినిమాకు మంచి ఓపెనింగ్స్ దక్కే అవకాశం ఉంది. ఇప్పటికే హరిహర వీరమల్లు నాన్ థియేట్రికల్ హక్కులు భారీ ధరకు అమ్ముడయ్యాయి. అయితే థియేట్రికల్ బిజినెస్ కొత్త రిలీజ్ డేట్ ప్రకటించిన తర్వాత పూర్తి కానుంది. ఇదిలా ఉంటే వీరమల్లు వచ్చిన 5-6 నెలలకు మరో సినిమాను రిలీజ్ చేసే అవకాశం ఉంది. పవన్ కళ్యాణ్ వీరమల్లు సినిమాను పూర్తి చేసిన వెంటనే తన మరో క్రేజీ ప్రాజెక్ట్ ఓజీ షూటింగ్లో జాయిన్ అవనున్నట్టు సమాచారం. హరిహర వీరమల్లు షూట్ కంప్లీట్ అయితే తప్ప ఓజీ ముందుకు కదలదు. ఎందుకంటే హెయిర్ స్టైల్స్ వేరు కాబట్టి ముందొకటి కంప్లీట్ చేస్తే తప్ప రెండో సీట్లో పవన్ కళ్యాణ్ వీరమల్లు సినిమాను పూర్తి చేసిన వెంటనే తన మరో క్రేజీ ప్రాజెక్ట్ ఓజీ షూటింగ్లో జాయిన్ అవనున్నట్టు సమాచారం. హరిహర వీరమల్లు షూట్ కంప్లీట్ అయితే తప్ప ఓజీ ముందుకు కదలదు. ఎందుకంటే హెయిర్ స్టైల్స్ వేరు కాబట్టి ముందొకటి కంప్లీట్ చేస్తే తప్ప రెండో సెట్లో పవన్ అడుగు పెట్టలేరు. సుజిత్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమా గురించి ఇప్పటికే భారీ హైప్ క్రియేట్ అయింది. పవన్ ఫ్యాన్స్కు సరైన మాస్ ట్రీట్ ఇచ్చేలా ఈ సినిమా ఉండబోతోందని టాక్. పవర్ఫుల్ డైలాగ్స్, హై వోల్టేజ్ యాక్షన్ సీక్వెన్స్లతో ఈ సినిమా మరో బిగ్ బ్లాక్ బస్టర్ అవుతుందని అంచనాలున్నాయి. ఓజీ షూటింగ్ పూర్తయ్యే టైంను బట్టి దీన్ని సెప్టెంబర్ లేదా డిసెంబర్లో విడుదల చేయాలని టీం ప్లాన్ చేస్తోందట. పవన్ కళ్యాణ్ పొలిటికల్ కమిట్మెంట్స్ ఎక్కువగా ఉండడంతో ఓజీ మేకర్స్ షెడ్యూల్ను అతనికి అనుకూలంగా ప్లాన్ చేస్తున్నారు. రాజకీయ ప్రస్థానం నేపథ్యంలో పవన్ తక్కువ టైం కేటాయించగలిగినప్పటికీ దర్శకుడు సుజిత్ ప్లానింగ్ స్ట్రాంగ్గా ఉన్నట్టు తెలుస్తోంది. సినిమా షూటింగ్ను స్పీడ్గా పూర్తి చేసి దీపావళి లేదా క్రిస్మస్ సీజన్లో విడుదల చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. హరిహర వీరమల్లు పాన్ ఇండియా లెవెల్లో విడుదల కాబోతున్న సినిమా. ఇందులో నిధి అగర్వాల్ హీరోయిన్గా నటిస్తుండగా బాలీవుడ్ స్టార్ బాబీ డియోల్ విలన్ పాత్రలో కనిపించనున్నారు. పవన్తో నిధి అగర్వాల్కు రొమాంటిక్ డ్యూయట్స్ లాంటివేం ఉండవట. ఓ మిషన్ కోసం ఆమె కోటలోకి అడుగు పెడుతుంది. తప్పించుకునే మార్గం కోసం ఎదురు చూస్తున్న టైంలో వీరమల్లు కనిపిస్తాడట. వీరమల్లు సాయంతో కోట నుంచి నిధి అగర్వాల్ తప్పించుకుంటుంది. అక్కడితో ఆమె పోర్షన్ కట్ అవుతుంది. మిగతాది పార్ట్ 2లో చూపిస్తారట. అలా హరిహర వీరమల్లు పార్ట్ 1లో నిధి అగర్వాల్ పోషించిన పంచమి పాత్ర అర్ధాంతరంగా మాయమవుతుంది. ఇక సినిమాలో పవన్ కళ్యాణ్ ఇంట్రో సీన్ అద్దరిపోతుందట. ఇందులో గజదొంగ పాత్ర పోషిస్తున్న పవన్ ఓ పడవలోకి ఎక్కిస్తున్న వజ్రాల్ని దొంగతనం చేయడానికి వస్తాడట. పడవ ఓనర్కు చెప్పి మరీ అతను దొంగతనం చేసే సీన్ హైలైట్గా నిలుస్తుందట. ఈ క్రమంలో పడవపై వచ్చే ఫైట్ ఫ్యాన్స్కు మంచి కిక్కిస్తుందట. ఏఎం రత్నం భారీ బడ్జెట్తో నిర్మిస్తున్న ఈ చిత్రానికి ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తున్నారు. ఎప్పటి నుంచో పవన్ అభిమానులు ఈ సినిమా కోసం ఎదురు చూస్తున్నారు. ఎట్టకేలకు మే 9న విడుదల కానుందనే విషయం తెలియడంతో అభిమానులకు కొంత ఊరట లభించింది. ఈ ఏడాది పవన్ కళ్యాణ్కు 2 భారీ సినిమాలు థియేటర్లలో సందడి చేయబోతున్నాయి. ఒకటి హరిహర వీరమల్లు, మరొకటి ఓజీ. ఒకటి మేలో, మరొకటి సెప్టెంబర్ లేదా డిసెంబర్లో రావడంతో పవన్ బాక్సాఫీస్ను గట్టిగా షేక్ చేయనున్నాడని ఫ్యాన్స్ భావిస్తున్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్.